మెరుగైన సమాచారంతో LCN న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే సోదరుడి అండదండలతో 10 కోట్ల విలువ చేసే 2 ఎకరాల 52 సెంట్లు స్థలాన్ని రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూమిని కాచేసిన వైనం రికార్డులో స్పష్టంగా ఉందని, ఈ విషయంపై స్థానిక కౌన్సిలర్ సురాభాస్కర్ రెడ్డి ఆక్రమించిన స్థలం వద్ద మీడియాతో మాట్లాడుతూ గతంలో టిట్కో భవనాలు నిర్మించడానికి రెవెన్యూ రికార్డులపై ఫర్గేషన్ చేసి 6.92 ఎకరాల స్థలానికి యజమానిగా ఆత్మకూరు కమిషనర్ పేరున రెవెన్యూ రికార్డులో నమోదు అయిన స్థలాన్ని నేడు రికార్డులు తారుమారు చేసి వారసత్వంగా సంక్రమించిన భూమిగా రికార్డులో నమోదు చేశారని మండిపడ్డారు. మేకపాటి సోదరుడు సుధాకర్ రెడ్డి ఆక్రమణలకు పాల్పడుతూ ఆత్మకూరుని సర్వనాశనం చేస్తున్నారని, ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సబ్దుగా ఉండటం సరైన పద్ధతి కాదని, అధికారులు సైతం రాజకీయ నాయకులకు లొంగి పనిచేయడం మానుకోవాలని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిగోండి, ఇక్కడ వారసత్వంగా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. చూడండి, ఇదే నేను చెప్పేది కాదు, వారసత్వంగా మార్చలేని దుర్మార్గం, ఒక వ్యక్తితో అయ్యే పని కాదు ఇది. ఎంతో అధికారం నాయకులు కలిస్తేనే పని జరుగుద్ది. ఈరోజు ఆత్మకూరులో కూడా ఈ అక్రమాలు పిచ్చి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడో సిటీలో చూసేవాళ్ళం, కొంతమంది అక్రమాలు చేశారు. ఈరోజు ఎమ్మెల్యే గారి బంధువు పి అయినట్టు సుధాకర్ రెడ్డి గారు నాయకత్వంలో వారు చూసిన మేర ఈ కబ్జాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి, ఇటు డౌట్ లేదు. అదేవిధంగా ఈ భూ కబ్జాలు దాని మీద ఈ మధ్య పార్టీ ఆఫీసులో కూడా, వాళ్ళ క్యాంప్ ఆఫీసులో కూడా పెద్ద ఇష్యూ అయ్యి కొట్టుకునే పరిస్థితి, చొక్కాలు పెట్టుకునే పరిస్థితి. కాబట్టి ఈ ఊరు ఎక్కడ పోతుందో తెలియడం లేదు. ఇక్కడైనా ఎమ్మెల్యే గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, దీని మీద చర్యలు తీసుకొని ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేస్తున్నా. ఈ టిట్కో బిల్డింగ్కి హైవేకి ఆనుకొని టిట్కో బిల్డింగ్ మధ్యలో ఉంటే మున్సిపాలిటీ అవసరం కోసం నిమిత్తం ఉండిచ్చిన పొలాన్ని, భూములను కూడా ఆక్రమించుకుని చదువులు చేస్తుంటే ఎవరు కూడా పట్టించుకోకున్నాడు ఈ పరిస్థితి. కాబట్టి మీరు చర్యలు తీసుకొని ఈ అక్రమాలు ఆపండి. ఈ అన్యాయకాంతం కానివ్వకుండా ఈ ప్రభుత్వ భూములు కాపాడాలి. రాబోయే మున్సిపాలిటీ ఎదుగుతుంది అవుతుంది. ఆ రోజు బస్సు యాత్ర తీసుకున్న స్థలాన్ని, ఆ రోజు చదువు చేసిన స్థలాన్ని ఈరోజు భూ కబ్జా చేసి రియల్ ఎస్టేట్ కింద మార్చడం అనేది దాని పరిస్థితి. ఎవరో సుధాకర్ రెడ్డి గారి అండదండలు లేకుండా జరగదు అని ప్రజలు ఊరంతా అనుకుంటున్నారు. దానిలో సుమారు 10 కోట్ల దాకా ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. ఆ సుధాకర్ రెడ్డి గారు నది కాలం, పంట కాలం మీద కూడా బిల్డింగ్లు కడుతున్నారు. ఎక్కడ పెట్టా అక్రమాలే. పోతే రోడ్డు మార్జిన్లో బిల్డింగ్లు కట్టించారు. రోడ్డు మార్జిన్లో బిల్డింగ్ కట్టి కరెంటు స్తంభాల కింద కూడా బిల్డింగ్లు కట్టి ఇచ్చుకున్నా కూడా ఈ ప్రజలు చూసి ఇదేం పాపం, ఇదేం అన్యాయం, ఇదేంది దౌర్జన్యాలని ప్రజలు బాధపడుతున్నారు. కానీ అధికారులు కానీ, ఈ సుధాకర్ రెడ్డి కానీ, ఈ నాయకులు ఎవరు కూడా దీని మీద పట్టించుకుని దాఖలాలు లేవు.